ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ గురించి చూద్దాం అనమాట. సో జనరల్గా ఇది ఒక 3 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. సో ఓవర్ 2-3 months బ్యాక్. సో కాకపోతే దీని గురించి ఎందుకు వీడియో చేయలేదు, చాలామంది ఎందుకు చేయలేదంటే యాక్చువల్గా ఇది లాంచ్ చేసిన వచ్చేసి మెయిన్ మనకి ఢిల్లీ అండ్ ముంబై అయితే లాంచ్ చేశారనమాట. ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కొన్ని ఏరియాస్కి మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది. ప్రజెంట్ మన సౌత్ ఇండియాలో అయితే ఈ ఎయిర్టెల్కి సంబంధించిన కనెక్షన్స్ అనేవి ఎక్కడనేది లేదు. సో ప్రజెంట్ కొన్ని ఏరియాస్లో మాత్రం అంటే మెయిన్గా ఫస్ట్ ఢిల్లీ అండ్ ముంబైలో లాంచ్ చేశారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాస్లో లాంచ్ చేశారు. సో ఫ్యూచర్లో మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో మనం ఈ వీడియోలో దీని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో బ్రీఫ్గా తెలుసుకోవడం అంటే అసలు ఇది ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుంది అని బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఏం లేదు, ఫస్ట్ మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చండి. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ ఎయిర్ ఫైబర్ అనేది మనకి జనరల్గా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్లో ఏంటంటే మనకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తారనమాట. మన హోమ్స్కి కానీ మన ఆఫీసెస్ కానీ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ ఎయిర్ ఫైబర్ ఏంటంటే వితౌట్ ఎయిర్స్ త్రూ ద ఎయిర్ ద్వారా మన ఫైబర్ లాంటి స్పీడ్ని అయితే మనం పొందొచ్చు అనమాట. లైక్ మీరు జియో ఎయిర్ ఫైబర్ గురించి వినే ఉంటారు. జియో ఎయిర్ ఫైబర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను. ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూసి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాను ఆ వీడియోలో అసలు ఎలా వర్క్ అవుతుందని చెప్పి ఎయిర్ ఫైబర్. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చాను. ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక వైర్లెస్ కనెక్టివిటీ అనమాట. అంటే ఫిక్స్డ్ వైర్లెస్ కనెక్టివిటీ FWA సొల్యూషన్ ద్వారా ఇది మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే మన ఇంటి పైన కానీ లేకపోతే మన బిల్డింగ్ మీద కానీ ఒక రిసీవర్ టైప్లో అనేది ఒకటి ఉంచుతారనమాట. యాక్చువల్గా మనకి DTH ఎలా ఉంటుందో సో ఆ టైప్లో మనకి ఇంటి పైన ఒక రిసీవర్ ఉంటుంది. అలాగే ఆ రిసీవర్ అనేది మనకి దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ 5G టవర్ కానీ ఎయిర్టెల్ 5G స్టేషన్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ రెండు కనెక్ట్ అయ్యి ఆ రెండింటికి మధ్యన మనకి కనెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఆఫీస్ని. సో ఎయిర్టెల్ టవర్ నుంచి మన ఇంటి మీద ఉన్న రిసీవర్కి అది రిసీవ్ అయిన తర్వాత సిగ్నల్ సో మన ఇంట్లో ఒక రౌటర్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో ఆ రౌటర్ ద్వారా మనం వాడే టీవీస్ కానీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ మనం అనేది వాడుకోవచ్చు అనమాట. ఇది అనేది బ్రీఫ్గా ఇలా అయితే వర్క్ అవుతుంది. సో దీని గురించి డీప్గా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో దీనివల్ల యూజ్ ఏంటనుకుంటే మన జనరల్గా ఎక్కువ వైర్స్ ఉంటే మనకి డిస్టర్బెన్స్ ఉంటాం కానీ సో వైర్స్ ఎక్కువ ఇష్టపడరు, అంటే ఎక్కువ వైర్స్ ఉంటే అన్ఈజీగా ఫీల్ అవుతుంటారో సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట, అంటే వైర్లెస్గా. సో ఎంతైనా గుర్తుపెట్టుకోండి, ఎంత వైర్లెస్ అయినప్పటికీ సో వైర్డ్ మించిన స్టేబుల్ కనెక్షన్ అనేది వైర్లెస్లో ఉండదు. సో మేబీ ఫ్యూచర్లో వచ్చిన ప్రెజెంట్ అనేది వైర్డే ఎక్కువ స్టేబుల్ కనెక్షన్ ఉంటుంది. మనకి 5G స్పీడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇందులో. ఇంకా దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే మనకి ఇందులో Wi-Fi 6 సపోర్ట్ అయితే చేస్తుంది. సో మన మొబైల్స్లో చూస్తూ ఉంటాం కదా Wi-Fi 6 లేకపోతే Wi-Fi 6E అని చెప్పి. సో Wi-Fi 6 సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మల్టిపుల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు కామన్ అనమాట, ఇది జియో ఎయిర్ ఫైబర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మ్యాక్సిమం దీని సర్వీస్ అంత సేమ్ ఒకేలా ఉంటుంది. కాబట్టి ముందు జియో ఎయిర్ ఫైబర్ వీడియో చూడండి, అప్పుడు ఇది మీకు కొంచెం ఇంకా అర్థమవుతుంది అనమాట. సో మీకు 5G ద్వారా రన్ అవుతుంది, 5G ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట ఎయిర్ ఫైబర్ అంటే. సో మనం ప్లాన్స్ గురించి చూద్దాం. సో దీని మనకి ప్రెజెంట్ వచ్చేసి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి 699, ఇంకోటి వచ్చి 799, ఇంకోటి వచ్చి 999 అనమాట. 699 ప్లాన్ 699 ప్లస్ GST, గుర్తుపెట్టుకుని ఓన్లీ 699 కాదు. ఇంకోటి 799 ప్లస్ GST, ఇంకోటి వచ్చి 999 ప్లస్ GST అనమాట. అండ్ వీటి ప్లాన్ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్లాన్లో వచ్చేసి మనకి వైఫై వస్తుంది, అలాగే మనకి టెలివిజన్ ఛానల్స్ వస్తాయి, అలాగే OTT ప్లాట్ఫామ్స్ కూడా వస్తాయి. అండ్ దాంట్లో మనకి ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 40 MB అనమాట మ్యాక్సిమం స్పీడ్. అండ్ లిమిట్ వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట, మనకి ఎటువంటి లిమిట్ లేదు. అండ్ మనకు ఒక 4K సెటప్ బాక్స్ మనకి ఇస్తారనమాట. అండ్ 300+ టీవీ ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ కూడా మనకి 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనకి దీనిలో OTT సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ బ్లాక్. అండ్ మనకి OTT అంటే ప్రెజెంట్ ఇక్కడ మనకి Disney+ హాట్స్టార్ ఉంది, అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఉంది, ఎయిర్టెల్ బ్లాక్ ఉంది. ఎయిర్టెల్ బ్లాక్ OTT ఏం కాదు, అది ఎయిర్టెల్ బ్లాక్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్లాన్ అనమాట. అది అన్ని కంబైన్డ్ ప్లాన్స్ ఎయిర్టెల్ సర్వీస్ అన్ని. అండ్ నెక్స్ట్ 799 ప్లాన్ కూడా ఉంది. 799 ప్లాన్లో మనకి టీవీ లేదు. అండ్ టీవీ లేకుండా మనకి ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ 100 MB చేశారు. అలాగే మనకి టీవీ లేదు కాబట్టి మనకి సెటప్ బాక్స్ కూడా లేదనమాట. సో గుర్తుపెట్టుకుని ప్రతి ప్లాన్కి వచ్చేసి మనకి 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ 999 ప్లాన్లో వచ్చేసి మనకి ఇందులో 3 ఉంటాయి, వైఫై టీవీ ప్లస్ OTT 3 ఉంటాయి, 100 MB స్పీడ్ ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ 2 ప్లాన్స్ కలిపితే మనకి థర్డ్ ప్లాన్ అనేది అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో గుర్తుపెట్టుకుని మనకి కొత్త కస్టమర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాడిన కస్టమర్స్కి మనకి వేరే ప్లాన్స్ ఉంటాయి అనమాట. అంటే వేరే ప్లాన్స్ అంటే ఏమనుకోము, అక్కడ ఇవి ప్లాన్స్ ఉంటాయి. ఇంకో ఏముంటాయంటే 6 months 12 months ప్లాన్స్ ఉంటాయి. డైరెక్ట్ అంటే 6 months 12 months ప్లాన్ కట్టుగా ఉండట్టు. ఇప్పుడు ప్రజెంట్ 3 వచ్చేసి మనకి 30 days ప్లాన్స్ మాత్రమే ఈ 3. సో గుర్తుపెట్టుకుని ఇన్స్టాలేషన్ చార్జ్ 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఫేర్ యూజేజ్ పాలసీ అని ఉంటుంది, FUP అని చెప్పేసి. సో FUP లిమిట్ తెలుసు కదా, FUP లిమిట్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇచ్చాడు కానీ డేటా మనకి FUP లిమిట్ వచ్చేసి 1 TB, సో 1 TB అనమాట. అండ్ FUP తర్వాత మనకి ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 2 MB మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు నోట్ ఇచ్చారు.
అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది 1000 రూపీస్ మీకు 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే ఎవరైతే కొత్త కస్టమర్స్ ఉంటారో అంటే ప్రీవియస్గా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ వాడిన కస్టమర్స్ ఉంటారో సో వాళ్ళకు ఒకవేళ 12 మంత్స్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ అనేది ఉండదన్నమాట. సో ఇది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ గురించి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఎక్స్పాండ్ కాలేదు ఇది. సో అక్కడక్కడ ఏరియాస్ ఉంది. సో మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తాను, ఒకవేళ మీకు తెలిసి ఉంటుందని. సో మనకి ఫ్యూచర్లో మొత్తం మనకి ఇది ఎక్స్పాండ్ అయిన తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నోయిడా, గజియాబాద్, ఢిల్లీ, ఫదీరాబాద్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక 4 సిటీలు ఉంది. ప్లస్ ముంబైలో కూడా ఉంది. ముంబై మెన్షన్ చేయలేదు ఎందుకు మరి, ఇక్కడ ముంబైలో ఫస్ట్ ల్యాండ్ చేసింది ముంబైలోను. సో అక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో ప్రజెంట్ ఈ 6 సిటీల్లో మాత్రం ఉందన్నమాట ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వచ్చేసి. సో జియో ఎయిర్ ఫైబర్ మాత్రం మనకు చాలా ఏరియాస్లో ఎక్స్పాండ్ అయిపోయింది. మ్యాక్సిమం చాలా ఏరియాస్లో ఎక్స్పాండ్ అయిపోయింది. సో జియోలో కొంచెం ఫాస్ట్గా యాజ్ కంపేర్ టు ఎయిర్టెల్. సో ఇది కూడా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫ్యూచర్లో మ్యాక్సిమం అన్ని ఎయిర్ ఫైబర్ అన్ని వైర్లెస్గానే అయిపోతుంది. సో అప్పుడు కొంచెం ఇప్పుడు చెప్పాను కదా ఇందాక నేను మీకు, ఎప్పుడైనా వైర్డే మీకు స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి. సో ఫ్యూచర్లో మీరు దాన్ని కూడా క్లియర్ చేస్తారు, టెక్నాలజీ ఎటో పెరుగుతుంది కాబట్టి. సో ఇది కాదు ఒక చిన్న వీడియో అనమాట, జస్ట్ ఇంటిమేట్ చేశాను. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కూడా ఒకటి ఉంది, ఇలా జరుగుతుంది మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఎన్ని ఏరియాస్లో ఎక్స్పాండ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను.